జలుబు, జ్వరమా ఇట్లాంటి వాటికి ఇదివరకు మందుల షాప్కి వెళ్ళేసి తీసుకుంటారు, ఇప్పటికి కూడా తీసుకుంటారు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే జలుబు వచ్చిందంటే ఆ ముక్కు దగ్గర ఎక్స్రే తీద్దామా, లేకపోతే గుండెల్లో ఏమైనా నెమ్ము చేరిగిపోయిందా ఎక్స్రే తీద్దామా, ఇవన్నీ చెప్తారు. అదేమంటే డాక్టర్లు ఏమంటారు, ముందు జాగ్రత్త ఇప్పుడే కనుక తెచ్చిపోతే ప్రాబ్లం ప్రాథమిక దశలోనే ఉంటది కదా, ప్రాబ్లం సాల్వ్ అయిపోతున్నట్టు. డబ్బులు లేనటువంటి వాళ్ళు దాన్ని దోపిడీ కింద భావిస్తారు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ముందు జాగ్రత్త తప్పులేదులే అనుకుంటారు. ఈ పేదలు ఎక్కువగా లేదా మధ్యతరగతి ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో ఇది దోపిడీ కింద భావించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. తాజాగా ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నటువంటి ఒక అమ్మాయి ఒక తర్వాత ఎండి కూడా పిహెచ్డి కూడా పూర్తి చేసి తర్వాత ఆసుపత్రికి వెళ్తే, ఒక ప్రైవేట్ ఆసుపత్రి కార్పొరేట్ ఆసుపత్రిలో చేరితే ఆ ఆసుపత్రి వాళ్ళు ఏమి జబ్బు ఏంటన్నది అమ్మాయి ఐడెంటిఫై చేసిన, లేదు టెస్ట్ ఏం రాయాలి, ఆపరేషన్ ఏం చేయాలి, అవసరమైతే గైనకాలజీకి సంబంధించిన కొత్త టెస్ట్ ఏం రాయాలి, ఏమి ఆపరేషన్ చేయాలి లాంటి వేరే ఒక డాక్టర్ వచ్చి డిసైడ్ చేస్తే నీ పని నువ్వు ఐడెంటిఫై చేయడం వరకు మాత్రమే అని చెప్పడంతో ఆఖరించి సాయంత్రానికల్లా రాజీనామా చేసి ఇదేం దోపిడి, 100కి 90 మందిని అవసరం లేని టెస్టులు రాస్తున్నారు, అవసరం లేని ట్రీట్మెంట్ చేస్తున్నారు, 10 మంది డాక్టర్లు కలిపి టెస్టులు చేసినా ఫైనల్ చేసినా ఒక్క డాక్టర్ గా డిసైడ్ చేస్తున్నారు ఎవరి జీవితం ఏంటి అన్నటువంటిది. ఇది నిలువెత్తు దోపిడీ అంటూ బయటకు వచ్చి చేసిన వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వైద్య రంగంలోని దోపిడీని పెద్ద ఎత్తున చర్చించుకోవడానికి కారణమైంది ఆ డాక్టర్ కి శబాష్ చెప్తున్నారు అందరూ.